వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలంగాణలో, ఆ వరి ధాన్యం ఉత్పత్తిలో తక్కువ పర్సెంటేజ్, తక్కువ టార్గెట్ తెలంగాణకే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాలు చూసినాం, అంటే ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, కేంద్రం ఎంత కొనుగోలు చేస్తున్న విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. అంటే వైల్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ అప్, ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ వాళ్ళు తగ్గించినా మేము మరి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తాను. నెక్స్ట్, మీకు మేము వచ్చిన రెండేళ్లలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వడానికి ఈ ఫిగర్స్ మేము ముందు పెట్టినాము. ఖరీఫ్ అండ్ రబీ 24-25లో మా ప్రభుత్వం 36,143 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసిన విషయం, ఇంత అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విషయం కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ KMS 25-26లో మరి ఈ ఖరీఫ్ ఈ యాసంగి పంట ఇప్పుడు ఆన్గోయింగ్ పంట కలిపి 39,359 కోట్ల రూపాయలు తెలంగాణలో వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. 48 గంటల్లో అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి పైసలు రాకపోయేవి. దయచేసి అందరూ గమనించాలి. మీరు ఒక ఆలోచన చేయండి, వరి రైతులకే ఒక్క సంవత్సరానికే మేము 40,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే తెలంగాణలో ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం మీరు అందరూ గమనించాలి. నెక్స్ట్, అదేవిధంగా నేను ముందు చెప్పినట్టుగా తడిసిన ధాన్యాన్ని కూడా మేము బాయిల్ మిల్స్ షిఫ్ట్ చేసి రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 10,214 మెట్రిక్ టన్ల తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్ని వెహికల్స్ పాసిబుల్ అయితే అన్ని వెహికల్స్, మరి ఇసుక లారీలన్నీ, సిమెంట్ లారీలన్నీ కూడా ఈ వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ జిల్లాల వారీగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇచ్చి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్ తో మానిటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా మరి గత 2 ఏళ్లలో తెలంగాణలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా MSP పేమెంట్స్ మరి 48 నుంచి 72 గంటల్లో MSP పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ భారతదేశంలోనే వరి మరి ప్యాడీ ప్రొడక్షన్లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ స్టేట్ గా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి గతంలో BRS ప్రభుత్వం ఈ వరి రైతులని నిర్లక్ష్యం చేసింది. బీజేపీ మేము కొనుగోలు చేస్తున్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో వరి రైతుల వెంబడి నిలబడ్డం, మరి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే మేము 16,479 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి అదనంగా వరి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నాను. ఇది డన్. ఓకే, మరి మీ అందరికీ దయచేసి ఈ విషయాలన్నీ మీరు హైలైట్ చేయాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వం ఈ వరి కొనుగోలు విషయంలో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ముందుకు పోతున్న విషయం కూడా దయచేసి మీరందరూ కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొక్కల విషయంలో, మొక్కల ప్రొక్యూర్మెంట్ విషయంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ గారు, ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, లైలయ్య గారు, మిత్రులందరికీ నమస్కారం.
ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలని మనం పోల్చుకుంటే చాలా సామెతలు ఉన్నాయి. ఇది సామెత, మళ్ళీ ఎవరు దాన్ని వక్రీకరించబోకండి. కానీ ఇటువంటి బీజేపీకి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రతిపక్షాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మొగుడు కొట్టి మొగసాలు ఎత్తుకున్నట్టు అంటారు. ఆమె కొట్టుద్ది, ఆమె ఏడుస్తుంటుంది. నిజంగానే జనం చూసుకొని మొగుడు భార్యని హింసిస్తుండో, కొడుతుండో, తిడుతుండో అని చెప్పి పాపం ప్రజలందరూ భావిస్తారు. అదే రకంగా వీళ్ళు